నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవిని హాస్పిటల్, విజయవాడ. లో షుగర్ హైపోగ్లైసిమియా వల్ల వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి, లేదా వాటి వల్ల మనకి కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి వాళ్ళు తెలుసుకుందాం. హైపోగ్లైసిమియా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం చాలా హైపర్గ్లైసిమియా అంటే షుగర్ ఎక్కువగా ఉండటం గురించి తెలుసుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు హైపోగ్లైసిమియా గురించి తెలుసుకున్నాం. మాకు నేర్పేటప్పుడు కూడా షుగర్, మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా మాకు చెప్పేది ఏంటంటే, షుగర్ ఎక్కువ అవటం కంటే షుగర్ తక్కువ అవటం చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పేషెంట్ ఏదైనా ట్యాబ్లెట్స్ మీద కానీ ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు ఆ షుగర్ తగ్గేటువంటి ఎపిసోడ్ చాలా మినిమల్గా సాధ్యమైనంత వరకు లేకుండా ఉండటం మంచిది. ఎందుకంటే షుగర్ ఎక్కువైనప్పుడు పేషెంట్ వెంటనే హాస్పిటల్కి వస్తాడు, షుగర్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కానీ షుగర్ తక్కువైనప్పుడు పక్కన కొన్నిసార్లు బాగా సివియర్ హైపోగ్లైసిమియా అంటాం, అంటే ఇంకొకళ్ళు వచ్చి ఆ పేషెంట్కి హెల్ప్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పక్కన ఎవరు లేదనుకోండి, కొన్నిసార్లు చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో ఈ లక్షణాలు ఏంటి అంటే, లేదా ఈ దుష్ప్రభావాలు ఏంటంటే, మనకి చేతులు వణకటం, తల డిమ్గా అవటం, అంతకుముందు యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ ఇన్యాక్టివ్గా మారిపోవటం, ఉదయం ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఉదయం ఇన్సులిన్ వేసుకున్నారు, మధ్యాహ్నానికి నీరసం రావటం, అర్ధరాత్రి ట్యాబ్లెట్ వేసుకున్నారు, తెల్లవారుజామున నీరసం రావటం, 12 గంటలు 3 గంటలకి ఒళ్ళంతా తడిచి చెమట ముద్దయిపోయింది అని చెప్పటం, ఉదయం లేవగానే ఏదో ఒకటి తినాలనిపించటం, లేదా సాయంత్రం 5ంటికి 6ంటికి కళ్ళు తిరగటం, తోలటం, ఈ చేతులు వణకటం కానీ, మాట తడబట్టం కానీ, ఇలాంటి లక్షణాలు మనం షుగర్ డౌన్ అవటం వల్ల చూస్తాం అన్నమాట. ఈ డౌన్ అవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఈ డౌన్ అవటం రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు, తరచుగా జరుగుతున్నప్పుడు మన నరాల సమస్యలు స్టార్ట్ అవుతాయి, మతిమరుపు స్టార్ట్ అవుతుంది, అలానే గుర్తుపెట్టుకునే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఓవరాల్గా ముఖ్యంగా ఇది 65 ఏళ్ళు 75 ఏళ్ళ ఏజ్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే, రిపీటెడ్గా ఈ ఎపిసోడ్స్ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు తర్వాత హైపోగ్లైసిమిక్ అనే అవేర్నెస్ అంటాం, అంటే షుగర్ డౌన్ అవుతుందన్న విషయం కూడా తెలియదు. నార్మల్గా షుగర్ డౌన్ అవుతున్నప్పుడు వెంటనే మన బాడీ రెస్పాండ్ అవుతుంది. కానీ మాటికి తరచుగా ఈ షుగర్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మనకు అసలు డౌన్ అవుతుందన్న విషయం కూడా తెలియదు. అది ఇంకా చాలా ప్రమాదకరం. ఎందుకంటే డౌన్ అవుతుంది అనే విషయం తెలిసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి మనం గ్లూకోజ్ తీసుకోవడమో జ్యూస్ తీసుకోవడమో చేస్తాం. ఆ డౌన్ అవుతుందన్న విషయమే మనకు తెలియనప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక్కోసారి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఎన్నిసార్లు వస్తున్నాయి, ఏంటి కారణం? షుగర్ మందులు ఎక్కువ అవటమా, లేదా ఇన్సులిన్ డోస్ ఎక్కువ అవటమా, లేదా సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, లేదా 2 రకాల మందులు కలిపి తీసుకున్నారా, కిడ్నీ సమస్య ఏమన్నా వచ్చిందా కొత్తగా, థైరాయిడ్ సమస్య ఏమన్నా వచ్చిందా కొత్తగా, లివర్ సమస్య ఏమన్నా ఉందా, ఆ మందుల వల్ల షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఏం వాడుతున్నారు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అలానే షుగర్తో పాటు ఇంకేమన్నా సమస్య, ఎడ్రినల్ గ్రంథి సమస్యలు అంటాం అనమాట, హార్మోన్ సమస్యలు, అదేమన్నా ఉందా? కొన్నిసార్లు ఈ షుగర్ పేషెంట్స్లో మనకి ఈ షుగర్ని తగ్గించేటటువంటి హార్మోన్ ఇన్సులిన్ అనుకున్నాం కదా, అది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఇన్సులిన్ అంటాం. అలాంటి రేర్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎంత ఫ్రీక్వెంట్గా షుగర్ డౌన్ అవుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది, ఏం తినకున్నప్పుడు డౌన్ అవుతుందా, తిన్నప్పుడు డౌన్ అవుతుందా, మనం ఏం తినకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి డౌన్ అవుతుంది, ఇలాంటి లక్షణాలన్నీ షుగర్ డౌన్ అయినప్పుడు మనం చూసుకొని దానికి కారణం కనుక్కొని సరైన అడ్జస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్ డౌన్ అవుతుందని నెగ్లెక్ట్ చేయకండి, ఏంటి కారణమో తెలుసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.